చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక స్క్రోలింగ్ ఇవ్వటం జరిగింది. ఆ స్క్రోలింగ్ ప్రధానంగా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేదర్ రెడ్డి నారా లోకేష్ గారిని కలిశారు అనేది. అది నారా లోకేష్ గారు ఎక్కడున్నారనేది మర్చిపోయినారు. నేను కందుకూరులో ఉన్నాను, రోజు అసెంబ్లీకి మళ్ళీ తిరిగి వస్తున్నాను, నేను ఇక్కడ జనానికి కనిపిస్తానే ఉంటాను. నారా లోకేష్ గారు గత 2 రోజుల నుంచి నాకు నేను కనుక్కున్నాను. ఇప్పుడు ఈ వార్త వచ్చిన తర్వాత వారు హైదరాబాద్లో ఉన్నారని తెలిసింది. ఇక అటువంటిప్పుడు నేను నారా లోకేష్ గారిని కలిశానని ఇటువంటి అసత్య ప్రచారాలు, దీని మీద వెనువెంటనే ఏబిఎన్ ఇన్ఛార్జ్, స్టేట్ ఇన్ఛార్జ్ రామారావు గారిని వారికి ఫోన్ చేసి అడగటం జరిగింది. వాళ్ళు చెక్ చేసుకొని పొరపాటు జరిగింది, మళ్ళీ ఇటువంటిది రిపీట్ చేయమని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఉందాతనంగా వారి తప్పుని వారు అంగీకరించినందువలన దాని మీద ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇవ్వకుండా గమ్ముకుంటాం జరిగింది. ఈ లోపలనే దీనిని చలవలు పలవలు చేసి కొంతమంది అత్యంత ఉత్సాహవంతులుగా పేరుగాంచిన కొంతమంది ప్రతినిధులు, కంకణం కట్టుకున్న ప్రతినిధులు కొంతమంది దీనికి మరింతగా ఉప్పు జోడించి నలుగురికి దీన్ని సర్క్యులేట్ చేయటం, దీని మీద ఎవరైతే దీన్ని సర్క్యులేట్ చేశారో, ఎవరైతే దీన్ని క్రియేట్ చేశారో ఈ వార్తల్ని, వాళ్ళ మీద నేను పోలీస్కి కంప్లైంట్ ఇస్తున్నాను. యాక్షన్ తీసుకోమని. ఇటువంటి డ్యామేజింగ్ వార్తలను సర్క్యులేట్ చేయటం ఆధారాలు లేకుండా దాని మీద ఈ యొక్క సోషల్ మీడియాలో స్క్రోలింగ్స్ ఇచ్చిన వారి మీద ఈ చర్యలు తీసుకోవాలని చెప్పేది మా డిమాండ్. నేను డిఎస్పీ గారిని కలిసి దాని మీద రిపోర్ట్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇది కలిసే వాళ్ళని ధైర్యంగా కలుస్తాను కానీ దొంగతనంగా కలిసే అవసరం లేదు. రెండవది, అటువంటి ఆలోచన కూడా నాకు ఇప్పటివరకు కలగలేదు. చాలామంది మాట్లాడుకోవచ్చు, అటువంటి ఆలోచన లేదు. నేను ఒక పార్టీలో ఉన్నాను, పార్టీలో శాసనసభ్యుడిగా కొనసాగుతున్నాను. ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. దాదాపు 34 సంవత్సరాల నుంచి ఈ రాజకీయ ఫీల్డ్లో ఉన్నాము. ఇటువంటి ఫేక్ వార్తల్ని మన చేతుల్లో ఈ సెల్ ఫోన్ ఉంది కదా, మనకు కొద్దిపాటి అవగాహన కదా ఉందని కూర్పులు మార్పులు చేసి ఇటువంటి పిచ్చి రాతలతోటి జనాలను కానీ సమాజాన్ని కానీ అయోమయంలో గురి చేసే విధానాలను మానుకోమని హితవు పలుకుతూ ఉన్నాను. ఇది ఏబిఎన్ లాంటి ఛానల్స్కి మరి మేము అన్ని విషయాల్లో నిబద్ధతతో ఉంటాము. జనాలకి మా మాట అని అంతా ఏబిఎన్లో స్క్రోలింగ్లు కూడా వేసుకుంటాం. వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని, ఇటువంటి తప్పుడు వార్తల్ని ప్రచురించిన ఆ సంబంధిత వ్యక్తుల మీద ఆ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.